తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో బిగినర్స్కు కొన్ని సూచనలు, కొన్ని సలహాలను ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. ప్రత్యేకంగా ఈ వీడియో బిగినర్స్ కోసం నేను చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక వాళ్ళ కష్టార్జితంతో ఆర్జించిన డబ్బులను స్టాక్ మార్కెట్లో పెట్టి పోగొట్టుకోవడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉంటాం. చాలామంది లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 2-3 lakhs పోగొట్టుకొని స్టాక్ మార్కెట్ అంటే భయపడే వాళ్ళు ఉన్నారు. స్టాక్ మార్కెట్ అంటే ఎన్నో అపోహలు పెట్టుకొని ఎవరు స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ప్లస్ కొంతమంది దీన్ని ఎలా చేయాలి, ఎలా ఈ మార్కెట్లో గెట్ ఆన్ కావాలి అని ఆలోచిస్తూ తపన పడే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఇలా బాధపడుతూ అప్పులు చేసి లేదంటే బ్యాంక్ లోన్లు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకునే వాళ్ళని కూడా చాలామందిని మనం చూస్తుంటాం. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ అమౌంట్ను ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు మీకంటూ కొన్ని సూచనలు, సలహాలను నేను ఈ వీడియోలో ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే మీరు కూడా మీ కష్టపడినటువంటి డబ్బులను ఇక్కడ పెట్టి పోగొట్టుకోకూడదు. మీకంటూ కొన్ని సూచనలు, సలహాలను నేను చేయదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అయితే కాదు. స్టాక్ మార్కెట్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంది అనమాట. స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. మీరు ఒక ఇన్కరెక్ట్ స్టాక్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక స్టాక్ అనేది ఓన్లీ బిఎస్సిలో నమోదై, అంటే బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రమే నమోదై తక్కువ వాల్యూమ్తో, అంటే చాలా తక్కువ మంది కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎంటర్ అయ్యి వాళ్ళు ఒకేసారి బై చేయడం కానీ సెల్ చేయడం కానీ జరిగినప్పుడు ఆ ప్రెజర్కు ఒక సైడ్ సెల్లర్స్ కానీ బయ్యర్స్ కానీ లేకుండా ఉంటారనమాట. అలాంటి చిన్న చిన్న స్క్రిప్ట్స్కి జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి స్క్రిప్ట్స్ తీసుకోకూడదు అనమాట. యాజ్ ఎ బిగినర్గా మీకు కొంచెం అవగాహన తక్కువ ఉండొచ్చు. మీరు ఫస్ట్ లర్న్ చేయండి. ఇప్పుడు ఎన్ఎస్సి అంటే ఏంది, బిఎస్సి అంటే ఏంది, సెబీ అంటే ఏంది, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంది, స్టాక్స్ ఈ పిక్చర్లోకి ఎలా వచ్చాయి, స్టాక్స్ మార్కెట్లోకి స్టాక్స్ అనేటివి ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి వాటి మీద అన్నింటి మీద కూడా మీరు ఒక రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి ఫస్ట్. అప్పుడు మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేయాలా, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయాలనేది నేనంటూ ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. మీరు కొన్ని లక్షలు పెట్టి మీరు ఇక్కడ రాకెట్లు పంపించాల్సిన అవసరమో లేకుంటే కోట్లు సంపాదించిన అవసరమో లేదు. ఫస్ట్ 1 నుంచి 6 months వరకు ఇది మీకు లర్నింగ్ పీరియడ్, దాన్నే ప్రొబిషన్ పీరియడ్ అంటారు. మీకు మీరుగా డిసైడ్ చేసుకోవాలి. దీన్ని ఎవరు కూడా మీకు సజెస్ట్ చేయరు. అంటే ఇది మీకు లర్నింగ్ పీరియడ్ అండి, మీరు కొంచెం తక్కువ డబ్బులు పెట్టుకోండి, ఇట్లా చేయండి అని చెప్పేసి ఎవరు, ఏ బ్రోకర్ కానీ ఎవరు కానీ సజెస్ట్ చేయరు. అయ్యా నీ దగ్గర 5 లక్షలు ఉంటే 5 లక్షలు కూడా తీసుకొచ్చి పెట్టు, నువ్వు చెయ్యి, నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అంటారే కానీ నీకు ఇంత తక్కువ డబ్బులు పెట్టి నువ్వు చెయ్యి అని చెప్పేసి ఎవరు చెప్పరు. కాబట్టి నీకంటూ నువ్వుగా ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్తున్నా. నువ్వు ఖచ్చితంగా ఒక 5,000 రూపీస్ అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయమని నేను మీకు సలహా ఇస్తున్నా. ఆ 5,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక గమనిక ఏంటంటే, ఈ 5,000 రూపీస్ మీది కాదు అనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఈ 5,000 రూపీస్ మీద మీకు ఎటువంటి డిపెండెన్సీ ఉండకూడదు. ఒక మీ దగ్గర లక్షలు ఉండొచ్చు, లేకుంటే 1000 ఉండొచ్చు, అది ఇంకో విషయము. కానీ ఈ 5,000 రూపీస్ అనేది మీది కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి దీంట్లో ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ఎక్కువ అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీరు చాలా బిగినర్సు, అందులోనూ మీరు డబ్బులు పోగొట్టుకున్నట్లయితే ఫస్ట్లోనే మీకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఒక 5,000 రూపీస్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఆ 5,000 రూపీస్ మీది కాదు అనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియోలో ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది
మీరు ఒక పార్ట్గా కన్సిడర్ చేయండి, ఓకేనా. దీన్నే ఒక పాఠంగా మీరు కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు మీరు 5000 రూపీస్ తీసుకెళ్లారు, ఏదో ఒక స్టాక్ మీద పెట్టారు, మీకు డబ్బులు వచ్చింది, ఒక 1000 రూపీస్ 1500 వచ్చేసింది సడన్గా. అదే నేను 5 lakhs రూపీస్ పెట్టింటే ఎక్కువ వచ్చేది కదా అని రేపొద్దున్నే ఈ వీడియో కింద నాకు మాత్రం కామెంట్ పెట్టద్దు. కానీ చాలా మందితో మాట్లాడిన తర్వాత కొన్ని వందల మందితో నేను ట్రైన్ చేశాను, చాలా మందితో మాట్లాడాను. ఏమంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్స్ ప్లస్ ఆ లర్నింగ్ స్టేజ్లో వాళ్ళ ట్రబుల్స్ను అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకొని నేను ఇక్కడ మన తెలుగువారి కోసం ప్రత్యేకంగా మన వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో బిగినర్స్కు ఒక గైడ్లైన్స్గా ఈ వీడియోను మాత్రం నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి మీరు అలాగే దీన్ని కన్సిడర్ చేయండి. మీరు ఇప్పుడు ఒక 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకున్నాం. ఇప్పుడు మీరు ఒక బిగినరు, మీరు 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీరు ఎవరో ఒకరి మాట విని ఏదో ఆప్షన్స్ మార్కెట్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి మాత్రం దయచేసి మీరు పెట్టద్దు. అందులోనూ మీరు ఫ్యూచర్స్లే కంటే ఫ్యూచర్స్లో ఎలాగో మీరు ఇన్వెస్ట్ చేయలేరు. ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం 40,000 to 50,000 ఉండాలి. కాబట్టి మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈక్విటీస్ మార్కెట్. ఈక్విటీస్ మార్కెట్ అనేది ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈక్విటీస్ మార్కెట్లో మీరు ప్రతిరోజు 25 రూపాయల నుంచి 50 రూపాయలకు మీరు సంపాదించగలుగుతున్నారంటే కన్స్టెంట్గా మీకు లాస్ వస్తుందంటే ఒక 10 రూపాయలు కానీ 15 రూపాయలు లాస్ వస్తుంది. లేదు ప్రాఫిట్ వస్తుందంటే మీకు ఒక 25 నుంచి 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్కు ఎలిజిబుల్. ప్లస్ మీరు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఈ ప్రాక్టీస్ అనేది అట్లీస్ట్ ఒక 3 months నుంచి 6 months వరకు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు పెట్టే ప్రతి రూపాయ మీ కష్టార్జితం. మీరు ఎక్కడి నుంచో మీ కష్టపడి తీసుకొచ్చి ఉంటారు. ఏదో చెట్లోనో పుట్టల్లోకో తీసుకొచ్చి మీరు పెట్టే అమౌంట్ అయితే మాత్రం ఇది కాదు. కాబట్టి మీరు కష్టపడినటువంటి అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ కూడా మీరు ట్యాక్సెస్ పే చేస్తున్నారు గవర్నమెంట్కు. కాబట్టి అది మీరు ఆలోచించాలి. ఒకసారి మనం పోగొట్టుకుంటే తిరిగి దాన్ని రికవర్ చేసుకోవడానికి మళ్ళీ మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఇప్పుడు మన ప్రిన్సిపల్ అమౌంట్, మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మనం పోగొట్టుకున్నట్లయితే తిరిగి తీసుకురావడం అనేది ఒక అప్పో లేకుంటే బ్యాంక్ లోనో ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి అవసరం లేకుండా ఫస్ట్ మనం 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఆ 5000 రూపీస్తో ఒక 25 రూపీస్ నుంచి 50 రూపీస్కు మీరు కన్స్టెంట్గా ప్రాఫిట్స్ మెయింటైన్ చేయగలిగినట్లయితే మీరు మీ అనాలసిస్ని యూజ్ చేసి అనాలసిస్ ఏం చేస్తారు, ఎలా చేయాలి అనేది అది మీ విషయం అనమాట. మీరు పేపర్ చదువుతారా లేకుంటే టీవీ చూస్తారా, ఎలా మీరు అనలైజ్ చేస్తారు, మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుంటారా లేకుంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటారా అనేది అది మీ వంతు అనమాట. అది మీరు చేయాల్సిన పని. అదంతా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోం. ఆ 5000 రూపీస్ యూజ్ చేసి కొన్ని స్టాక్స్ను మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఓకేనా. కొన్ని స్టాక్స్ నేను సజెస్ట్ చేస్తాను. వాటిని మీరు పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న స్టాక్స్ను నేను సజెస్ట్ చేస్తాను. వాటిని చూడండి. 1-2 స్టాక్స్ బై చేసి సేల్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, ఐడియా సెల్యులర్ కానీ, ఇంకా టాటా మోటార్స్ కానీ, టాటా డివిఆర్ అనే కంపెనీ కానీ, ఐఎఫ్ఐసి అనే కంపెనీ కానీ, ఇంకా ఇలాంటివి చాలా కంపెనీసే ఉన్నాయి. మీరు కనీసం ఒక 30 స్క్రిప్ట్లు, మంచి స్క్రిప్ట్స్ అంటే మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. మనకు చాలా వరకు దొరుకుతాయి. మనం మనీ కంట్రోల్లోకి వెళ్ళినట్లయితే మనకు చాలా స్క్రిప్ట్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ అనేది బిఎస్సి, ఎన్ఎస్సి అనే 2 స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి స్టాక్ను మాత్రమే మీరు పిక్ చేసుకోండి ఇనిషియల్గా. అలాగే కొన్ని వీడియోస్ చూడండి. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది కొన్ని డెమో వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. వాటన్నిటిని చూసి ప్రాక్టీస్ చేయండి. ఎట్లా వర్కౌట్ అవుతుంది, మీరు వర్కౌట్ చేయగలుగుతున్నారా అనేది ఫస్ట్ మీ మీద మీరు టెస్ట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్న తర్వాత, అంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, వాటి టైమింగ్స్ ఏంటి, ఇంట్రాడే టైమింగ్స్ ఏంటి, అసలు ఇంట్రాడే అంటే ఏంటి, డెలివరీ అంటే ఏంటి, అసలు
ఆర్డర్స్ ఎట్లా ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏంటి, స్టాప్ లాస్ ఆర్డర్ని ఎట్లా ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ ఆర్డర్లు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాటిని ఎలా ప్లేస్ చేయాలి, అసలు 3:15 కన్నా ముందే మనం ఇంట్రాడేలో కొన్న స్టాక్స్ అన్నిటిని ఎందుకు మనం సేల్ చేయాలి, స్క్వేర్ ఆఫ్ అంటే ఏంది, 3:15 తర్వాత ఏం జరుగుతుంది, మార్కెట్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవడం ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఆప్షన్స్ మార్కెట్ అన్నాము, ఆప్షన్స్ మార్కెట్లో ఆప్షన్ ప్రైస్ అంటే ఏంటి, అసలు ఆప్షన్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, ట్రిగ్గర్ ప్రైస్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, మనం ప్రీమియం అమౌంట్ను ఎందుకు అంత పే చేయాలి, ఎందుకు ఈ ఆప్షన్స్ అనేటివి ఎక్స్పైరీ డేట్కు ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి, ఇవన్నిటిని ఎవరు మెయింటైన్ చేస్తుంటారు, ఎందుకు ఇక్కడ ఫ్రాడ్ జరగదు, ఇన్ కేస్ ఫ్రాడ్ జరిగినట్లయితే ఎవరు ఈ స్టాక్ మార్కెట్ను కంట్రోల్ చేస్తారు, ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా మీరు శోధించి మీ ఇంటర్నెట్ నుంచి కావచ్చు ఎక్కడో ఒక చోటు నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంటర్నెట్ చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. లేకుంటే మన ఇంగ్లీష్ ఛానల్లోకి వెళ్ళి ఫండమెంటల్ అనాలిసిస్లోకి వెళ్తే అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నీట్గా ఇంగ్లీష్ వీడియోస్లో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాత ఈ మొత్తం ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ తర్వాత మీరు కరెన్సీస్ మార్కెట్లో కానీ ఇంకా డెరివేటివ్ మార్కెట్లో కానీ అక్కడ కూడా వెళ్ళి చూడండి. మీరు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది, కమోడిటీస్ మార్కెట్లో ఏం జరుగుతుంది, డెరివేటివ్స్లో ఏం జరుగుతుంది, ఇంకా కరెన్సీస్లో ఏం జరుగుతుంది, ఇలాంటిదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు నేర్చుకోవాలనుకుంటే టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్కు జాయిన్ కండి. అప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకోవచ్చు. అక్కడ డిఫరెంట్ మెథడ్స్ అనమాట, ఒక టెక్నికల్ ఇండికేటర్స్. ఇప్పుడు మ్యాక్డీ అంటే ఏంది, బొలింజర్ బ్యాండ్స్ అంటే ఏంది, వీటిని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే ఏంది, ఇలా ఎన్నో టెక్నిక్స్ యూజ్ చేసి మనం ట్రేడ్ చేయడం కోసం మనం ట్రైనింగ్లో నేర్చుకుంటాం. ఓకేనా. ఇనిషియల్గా మాత్రం మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి. మీరు నేర్చుకున్న దాన్ని నేర్చుకుంటూ మళ్ళీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ కొంచెం ఒక 50 రూపీస్ 40 రూపీస్ 30 రూపీస్ ఎర్న్ చేసినా కూడా చాలు. ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎక్కువ అవసరం లేదు. అది నా సలహా అనమాట మీకు. ఎందుకంటే చాలామందిని మనం చూస్తుంటాం, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి తెలిసి తెలియక పోగొట్టుకున్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో చాలామంది కుప్పలకు తెప్పలుగా ఉన్నారనమాట. ఏదో ఒక 3% 4% మెంబర్స్ నీట్గా ఫాలో అయ్యి కొన్ని స్ట్రాటజీస్ నేర్చుకొని డబ్బులు ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు అలాంటి తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో, మీ కష్టపడినటువంటి అమౌంట్ను పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను ఒక సలహాగా సూచనగా మీకోసం నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు రెఫర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఇంకా ఏమైనా సరే కొత్త వీడియోస్, కొత్త సూచనలు, సలహాలు ఇలాంటివి కూడా నేను వీడియోస్ రూపంలో మీకు పోస్ట్ చేస్తుంటాను వీడియో దొరికినప్పుడల్లా. కాబట్టి మీరు ఎవరైనా సరే టెక్నికల్ అనాలిసిస్ ఇలాంటి క్లాసెస్ మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు ఆన్లైన్లో మీరు నాకు ఈమెయిల్ పంపించవచ్చు. మీకు నేను కాంటాక్ట్ అయ్యి టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ మనము బిగిన్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ వీడియోస్ అలాంటివి నేర్చుకోవాలంటే మనకు ఇంగ్లీష్ ఛానల్లో చాలా వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ని కూడా నేను కన్వర్ట్ చేయడానికి తెలుగులో మన మాతృభాషలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను సమయం దొరికినప్పుడల్లా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శుభదినం.